సాయిరామ్. ఇల్లంతా కట్టుకున్నాక గ్రౌండ్ ఫ్లోరో లేకపోతే ఫస్ట్ ఫ్లోరో 2 ఫ్లోర్సో కట్టుకున్నాక పైన టెర్రస్లో ఒక పెంట్ హౌస్ అంటూ కడుతుంటాం. సరే, పెంట్ హౌస్ కూడా కట్టుకోలేదు అనుకోండి, నైరుతిలో ఒక చిన్న రూమ్ అంటూ వేస్తాం. ఈ రూమ్ కంపల్సరీగా వేయాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు. గురుగారు, ఇల్లంతా వాస్తుపరంగా కట్టుకున్నాం, డబ్బులన్నీ అయిపోయాయి, నైరుతిలో ఒక రూమ్ వేయమంటున్నారు, అసలు మేము పైకి వెళ్ళడమే కష్టంగా ఉంటుంది, ఆ రూమ్ దేనికి వాడుకుంటాం అని కొందరేమో నైరుతిలో రూమ్ కట్టడం కష్టం, ఇప్పుడు నైరుతి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక చిన్న కర్ర పెడుతుంటారు, అలా ఒక పొడవైన కర్ర నైరుతి మూలలో, అంటే ఇంటి మొత్తానికి కూడా నైరుతి హైట్ అయినట్టుగా ఉంటుందని. ఇది ఎంతవరకు కరెక్టు అని చాలామంది అడుగుతుంటారు. ముఖ్యంగా ప్రశ్న ఏంటంటే, టెర్రస్ పైన నైరుతిలో రూమ్ కట్టడం అవసరమా, కడితే దానివల్ల లాభాలు ఏంటి, కట్టకపోతే దానివల్ల నష్టాలు ఏంటి? ఎందుకంటే ఇల్లంతా కట్టుకున్నాం, ఇప్పుడు డబ్బు కొంచెం కష్టంగా ఉంది, ఎవరైనా ఇల్లు కొంచెం లోన్ తీసుకుని ఏదో చేసి కట్టుకుంటూ ఉంటారు, లాస్ట్లో వచ్చేలోగా మొత్తం పాకెట్ అంతా ఖాళీ అయిపోతుంది, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ ఒక రూమ్ అయినా వేయండి బాగుంటుంది అని వాస్తవాలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే నైరుతి కప్పేయబడి ఉండాలి, ఆకాశానికి ఓపెన్గా ఉండకూడదు. నా అనుభవంలో నేను చూశాను, నాకున్న 40 సంవత్సరాల కొద్ది అనుభవంలో టెర్రస్ పైన, అంటే గ్రౌండ్ ఫ్లోర్ అయినా పర్వాలేదండి, టెర్రస్ ఉంటుంది కదా, నైరుతిలో ఒక రూమ్ వేసుకోవడం వల్ల, రూమ్ అంటే రేకులతో రూమ్ కట్టుకున్నా పర్వాలేదు, దక్షిణం పశ్చిమ రీలింగ్ గోడల్ని పై వరకు లేపేసి 6 ఫీటో 7 ఫీటో కట్టేసి ఎల్ షేప్గా దానిపైన రేకులు వేసుకున్నా పర్వాలేదు. అంటే అక్కడ నైరుతి కప్పేయబడి ఉండాలి, దానివల్ల ఇంట్లో ఎన్ని దోషాలున్నా కొంచెం ఆ శక్తి వస్తుంది, దాంట్లో నుంచి కోలుకునే శక్తి, ఆ ప్రాబ్లం తట్టుకునే శక్తి వస్తుంది. కానీ కట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, నైరుతిలో కట్టాలి బాగుంటుంది. కట్టుకున్న వాళ్ళు చాలామంది చెప్పారు, కట్టుకున్నాక చాలా రిలాక్స్ అయిపోయామండి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటే మాకు, కానీ చేస్తా కాన్ఫిడెన్స్ అంటూ వచ్చింది, ఇప్పుడు చాలా రిలాక్స్ కూడా అనిపిస్తుంది అని. కానీ కొంతమంది ఏమో కడుతూ గురువుగారు కట్టడం స్టార్ట్ చేసాము, ఎవరికో యాక్సిడెంట్ అయింది, లేదా పడిపోయారు, ఏదో దెబ్బలు తగిలాయి, నిలబడ్డ వాడిని వచ్చి మోటార్ సైకిల్ కొట్టేసింది, ఇలా కంప్లైంట్స్ వస్తుంటాయి. నైరుతి కప్పేయడంలో చాలా జాగ్రత్తగా కప్పాలి. ఒకసారి పని మొదలు పెట్టామంటే కంప్లీట్ అయిపోవాలి. కొద్దిగా కడతానులేండి అనుకోకూడదు. నైరుతిలో దక్షిణ పశ్చిమ గోడలు కట్టేసి కప్పేసేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి డ్రైవింగ్ వెళ్ళకూడదు, బయటికి వెళ్ళకూడదు, అండర్గ్రౌండ్ అయిపోవాలి, ఎవరు వచ్చినా లేదు. ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమీ తీసుకోకూడదు, కొంచెం కోపం వచ్చినా అలా కామ్గా ఉండాలి. ఇంతే కదా, కడుతున్నారు కదా మేస్త్రీలు కడుతున్నారు, నేను ఇదిగో ఇక్కడే పక్క షాప్లోకి వెళ్ళి వస్తాను, గురుగారు డ్రైవ్ చేయొద్దన్నారు, నేను డ్రైవ్ చేయను, పక్కనే షాప్కి వెళ్ళేసి వస్తాను అని కొంతమంది అలా వెళ్తూ ఉంటారు. ప్రాక్టికల్గా నాకు కంప్లైంట్ చేశారు, గురుగారు ఇలా రోడ్ క్రాస్ చేయగానే ఎవరో వచ్చి కొట్టేశారు, యాక్సిడెంట్ అయిపోయింది, ఇలా పడిపోయాడు, సైకిల్ కొట్టేశాడు, స్కూటర్ వచ్చి కొట్టేశాడు అని. నేనేం బుకిష్ నాలెడ్జ్గా చెప్పట్లేదండి, ఇది యథార్థం, ప్రాక్టికల్గా నాకు వచ్చిన కంప్లైంట్స్. శాస్త్రం కూడా అదే చెప్తుంది, ఇంతే కదా చూద్దాం, అందుకే చెప్తుంటాను అందరికీ, ఎక్స్పెరిమెంట్ చేయకూడదు, ఇది ఖచ్చితంగా పాటించాలి. నైరుతిలో మార్పులు ఏదైనా చేసేటప్పుడు, కొత్తగా కట్టడం కానీ ఏమైనా నైరుతిలో చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ప్రికాషనరీ తీసుకొని ఉండాలి. ఇంతే కదా, ఇలా పక్కన వెళ్ళేస్తాను, ఆడ కప్పేస్తాడు, అందులోగా వెళ్ళకూడదు, అలా చేయకూడదు. ఎక్స్పెరిమెంట్స్ ఎవరు చేయకూడదు, ఎందుకంటే అన్నీ ప్రూవ్ అయిపోయి ఉన్నాయి. అలా తప్పనిసరిగా ఏదో ఒకటి అనుకోని సంఘటన జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నైరుతి కప్పేయాలి, దోషాన్ని సవరించాలి, బాగుంది, కానీ సవరించేటప్పుడు కొన్ని అనర్థాలు జరిగిపోతాయి, జరగకూడని జరిగిపోతుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా, మన వల్ల అవ్వట్లేదు, ఎవరో థర్డ్ పర్సన్ చెప్పి చేయించాలి పని. అది చేసేంతవరకు చాలా కష్టంగా ఉంటుంది, అది సాధించామో ఒక జీవితం అంతా సాఫీగా జరిగిపోతుంది. నైరుతి దోషం అలాంటిది, సవరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి సవరిస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి, లేదా అర్ధాంతరంగా ఏదో జరిగిపోద్ది. జాగ్రత్తగా నైరుతి సవరించేప్పుడు జాగ్రత్తగా ఉండండి. టెర్రస్ పైన కప్పేసుకుంటే చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు, చాలా బాగుంటుంది. ఒకసారి లేని వాళ్ళు చేసి చూడండి, ఎంతో హాయిగా అనిపిస్తుంది, ఆ బలం అనేది వస్తుంది. సాయి రక్ష.